టీడీపీ జనసేన సభతో వైసీపీలో వణుకు ప్రారంభమైందని జనసేన నేత పోతిన మహేష్ అన్నారు. దీంతో వారి ఓటమి తథ్యమైందని స్పష్టం చేశారు. ఫేక్ ప్రచారాలతో మాయ చేయాలని చూస్తే ఇక నుంచి తగిన బుద్ధి చెబుతామని హెచ్చరించారు. ఈ దుర్మార్గపు పాలనకు చరమగీతం పాడేలా జనసేన టీడీపీ గుర్తులపై బటన్ నొక్కడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారంటున్న పోతిన మహేష్తో మా ప్రతినిధి ప్రసాద్ ఫేస్ టు ఫేస్. జనసేన టీడీపీ ఉమ్మడి సభగా జెండా పేరుతో తాడేపల్లిగూడెం నిర్వహించిన సభకు భారీగా జనం తరలి వచ్చారు. అభిమానులతో ఆ సభ కూడా భారీగా జరిగినప్పుడు జనసేన నాయకులు ప్రకటించారు. అయితే ఈ సభకు సంబంధించి అదేవిధంగా ఆ స్థానానికి సంబంధించి వైసీపీ నాయకులు చేస్తున్న ఫేక్ ప్రచారాలపై జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధి పోతిన మహేష్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిన్న సభతో వైసీపీ ఓటమి ఖాయమైపోయి జగన్మోహన్ రెడ్డి ఓటమి భయంతో ఇటువంటి విష ప్రచారాలు అసత్య ప్రచారాలు చేస్తున్నారంటూ కూడా ఆయన తీవ్రంగా స్పందించిన పరిస్థితి. అది ఈ సభకు సంబంధించి అలాగే వైసీపీ చేస్తున్న విష ప్రచారాలకు సంబంధించి మనతో కూడా మాట్లాడేందుకు మహేష్ గారు ఉన్నారు. సార్ చెప్పండి, నిన్న సభ తర్వాత పరిణామం ఏమనుకుంటున్నారు? అంటే ఒక సీనియర్ నాయకుడిగా నిన్న సభ తర్వాత చేస్తున్న ప్రచారాల మీద మీరు ఏమన్నారు? నిన్న తాడేపల్లిగూడెంలో జరిగినటువంటి సభకి లక్షలాది మంది హాజరయిన తర్వాత ప్రజల సంపూర్ణ మద్దతు అటు పవన్ కళ్యాణ్ గారికి ఇటు చంద్రబాబు నాయుడు గారికి ఉందని రుజువైంది. అందుకనే వైసీపీ నాయకులు ఫేక్ ప్రచారం మొదలుపెట్టారు. సభకి ప్రజలు రాకుండా కావాలని అడ్డంకులు సృష్టించారు. సభ దగ్గర నుంచి కావాలంటే చూసుకోండి, డ్రోన్ విజువల్స్ కూడా చాలా ప్లే చేశారు. అందరూ కూడా వైసీపీ నాయకులు చేసినటువంటి ఫేక్ ప్రచారం నిన్న సాయంత్రానికి చెత్తబుట్టలో వేసుకునేటువంటి పరిస్థితి వచ్చింది. అన్ని అబద్ధాలు, అవాస్తాలు, రాతలు, సాక్షి నిండా కూడా అన్ని కూడా పచ్చి అబద్ధాలు రాస్తూ ఉన్నారు. వాళ్ళు పచ్చి అబద్ధాలు. మేము సభలో ఉన్నాం కదా, లక్షలాది మంది హాజరైతే కావాలని ఏదో పొద్దున 10ంటికి వెళ్ళో 11ంటికి వెళ్ళో 2 ఫోటోలు తీస్తే అయిపోతుందా? నువ్వు సాయంత్రం 5:30కి వచ్చి తీయాల్సింది ఫోటోలన్నీ. పొద్దున 10ంటికి వెళ్ళి సభ ప్రారంభం కావడానికి ఒక 8 గంటల ముందెళ్తే జనం లేకుండా ఉన్నారనేటువంటి అవాస్తవాలు ఎందుకు ప్రచారం చేస్తాం? రా, సాయంత్రం 5:30కి మాతో పాటు వచ్చి నుంచోవలసింది, మాతో పాటు వచ్చి నిలబడాల్సింది. తెలిసేది అబద్ధాలు, అవాస్తవాలు ప్రచారం చేస్తే జనం నమ్మే పరిస్థితిలో లేరు. ఈసారి 2 బటన్లు నొక్కుతారు. జనసేన తెలుగుదేశానికి, అక్కడితో వైసీపీ చాప్టర్ క్లోజ్ అయిపోతుంది. జనసేన పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ వారు న్యాయబద్ధమైన కోరుకోవడంలో తప్పు లేదు. వారికి పవన్ కళ్యాణ్ గారి మీద, పార్టీ మీద వారికి ఉండేటువంటి ఆలోచన, ఆశ, ఈ పార్టీ బాగా ఉండాలనేటువంటి వారి ఏదైతే ఆలోచన ఉందో, సంకల్పం ఉందో దాన్ని ఖచ్చితంగా అందరం కూడా ఒప్పుకొని తీరాల్సిందే. మనకి 2009లో కానీ 19లో కానీ వచ్చినటువంటి ఫలితాలను ఒకసారి బేరీజ్ చేసుకొని మన నాయకులు కానీ, జన సైనికులు కానీ, వేరే మహిళలు కూడా ఒకసారి మాట్లాడితే బాగుంటుందని నేనైతే వారికి విజ్ఞప్తి చేస్తున్నా. నాయకుడిని అనుసరిద్దాం, పవన్ కళ్యాణ్ గారి వెంట నడుద్దాం. ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం నిస్వార్థంగా పనిచేసేటువంటి ఒక గొప్ప వ్యక్తి, చరిత్రలో నిలబడేటువంటి వ్యక్తి, త్యాగానికి నిలబడ్డటువంటి వ్యక్తి, ఒక మాట ఇస్తే తప్పనటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఖచ్చితంగా మనందరం కూడా ఆయన వెనకాల నడవాలి, ప్రజల కోసం పయనించాలని కూడా తెలియజేస్తాం. ఇది ముఖ్యంగా చూస్తా ఉన్నాం. నిన్న సభ తర్వాత ప్రధానంగా వైసీపీ నాయకులు, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా ఓటమి భయం పట్టుకున్న నేపథ్యంలోనే ఇటువంటి అసత్యాల విష ప్రచారానికి శ్రీకారం చుట్టారని, ఇటువంటి కూడా పూర్తిస్థాయిలో తిప్పికొడతామని కూడా చెప్తా ఉన్నారు. మరోవైపు రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి కావచ్చు, సంక్షేమ విషయాల్లో కూడా తాను బహిరంగ చర్చకు సిద్ధమని పోతున్న స్పష్టం చేస్తా ఉన్నారు. నాగరాజ్తో వరప్రసాద్, అభిరామ జ్యోతి, విజయవాడ నుంచి.